అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నలుగురు మంత్రుల రహస్య సమావేశం అంటూ జరుగుతున్న ప్రచారంపై మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు క్లారిటీ ఇచ్చారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తుల మధ్య జరిగే ప్రతి చర్చకు రాజకీయాలను ఆపాదిస్తూ విష ప్రచారం చేయడం తగదని అన్నారు. మంత్రుల భేటీపై సోషల్ మీడియా ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకే కొందరు కావాలని పనిగట్టుకుని ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని శ్రీధర్ బాబు మండిపడ్డారు. పాలనాపరమైన అంశాల్లో ఎక్కడ జాప్యం ఏర్పడకుండా ఉండడానికి సీనియర్ మంత్రులుగా తాము చర్చించుకుంటే అందులో తప్పేముందని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరపున అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించామని శ్రీధర్ బాబు వెల్లడించారు. నిర్మాణాత్మకమైన విమర్శలకు స్వాగతిస్తామని, కానీ వ్యక్తిత్వ హననానికి, ఊహాజనిత కథనాలకు పాల్పడితే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, భావితరాల భవిష్యత్తు కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్న తమ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడం ఎక్కడైనా మానుకొని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ఇక రహస్య మీటింగ్ జరిగిందన్నటువంటి ఆరోపణలకు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు రెస్పాండ్ అయ్యారు. ఆయన ఆ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నటువంటి పరిస్థితి. పాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి తాము మాట్లాడుకున్నాం, దీన్ని కూడా వక్ర భాష్యాలు చెప్పడం సరికాదంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక శ్రీధర్ బాబు వివరణకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. నిన్న సాయంత్రం నుంచి సంచలనం రేపుతున్నటువంటి నలుగురు మంత్రుల భేటీ సంబంధించి రాజకీయంగా పెద్ద ఎత్తున తీవ్ర కలకలం రేపుతా ఉంది. సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మొత్తం కూడా ఆ భేటీ ఓ రకంగా రాజకీయంగా సంచలనాలకు, ప్రకంపనలకు ఒక వేదిక అయిందని చెప్పవచ్చు. ఇలాంటి సందర్భంలో ఆ భేటీ పైన అనేకమైనటువంటి ప్రచారాలు సోషల్ మీడియా వేదిక కావచ్చు, లేకుంటే ఇతరత్ర మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తున్నటువంటి కథనాలు దానిపైన మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు, దాన్ని తీవ్రంగా ఖండించారు. సో ఒకవైపు అంటే ఈ భేటీకి కూడా అంత ఆసక్తికరంగా మారడం కారణం ఏంటంటే, ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన, విదేశీ పర్యటన ఉన్న నేపథ్యంలో నలుగురు సీనియర్ మంత్రులు భేటీ కావడం, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నివాసంలో భేటీ కావడంతోనే ఓ రకంగా రాజకీయ రంగు పులుముకుందని చెప్పవచ్చు. అయితే ప్రతి భేటీని మంత్రులు అధికారికంగానే నలుగురు సీనియర్ మంత్రులు భేటీ అయ్యారంటే ఖచ్చితంగా అది పాలనా పరంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు కావచ్చు, పాలనా పరంగా కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు, ఇటీవల కాలంలో ప్రభుత్వంపై వస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, ఇతరత్ర కొన్ని కీలకమైన మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి దానికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకోవడానికి భేటీ అయ్యాను తప్ప అంతకుమించి రాజకీయ సంబంధించిన ప్రత్యేక కారణాలు లేవని చెప్పేసి కూడా శ్రీధర్ బాబు ఖచ్చితంగా దీనికి సంబంధించి కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో ఈ సోషల్ మీడియాలో కావచ్చు, ఇతరత్ర మెయిన్ స్ట్రీమ్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు ఆయన. సో నలుగురు ఒక మంత్రులుగా కలిసి భేటీ అవడాన్ని కూడా రాజకీయంగా కొంతమంది కావలసుకొని, ప్రతిపక్షాలు కావచ్చు, ఇతరత్ర కొంత వ్యక్తులు దీన్ని పనిగట్టుకొని విష ప్రచారం చేస్తున్నారు. అంటే ఒక మంత్రులుగా ఉన్న బాధ్యత కలిగినటువంటి మంత్రివర్గంలో ఉండి ప్రభుత్వంలో అత్యంత కీలకమైన మేము కలిసి ప్రభుత్వ పరంగా, పాలనా పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వాటి తీసుకోవడానికి భేటీ కావడానికి దానిపైన కూడా రాజకీయంగా ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఆయన ప్రశ్నించిన పరిస్థితి కనపడుతోంది. సో ఎక్కడ కూడా, ఎందుకంటే ఇటీవల కాలంలో ఒకవైపు మున్సిపల్ ఎన్నికలు వస్తున్న నేపథ్యం, అదే సందర్భంలో నెక్స్ట్ ప్రభుత్వ పరంగా ఎందుకంటే ఫస్ట్ వస్తుంది శాలరీస్ కావచ్చు, ఇతరత్ర నెక్స్ట్ దాంతో పాటుగా ఈ సమావేశాలు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉండబోతా ఉన్నాయి. అన్నిటికీ మించి మొత్తంగా కూడా ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి వస్తున్నటువంటి ఇతర ప్రతిపక్షాలు కావచ్చు, ఇతరత్ర వస్తున్నటువంటి ఆరోపణల దశలో ఏదైతే ఉందో దాన్ని మొత్తంగా కూడా ఓవర్కమ్ చేయడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏం చేయాలో దానిపైన భేటీ అయ్యాం. దీనికి ఈ భేటీ ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి అనుకూలం కాదు. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాలపైన జరిగిన భేటీ తప్ప అంతకు మించి మరొకటి లేదని చెప్పేసి కూడా ఆయన కుండబద్దలు కొట్టిన పరిస్థితి కనబడుతోంది. సో మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఈ నలుగురు మంత్రులు సీనియర్లు మేము భేటీలో చర్చించినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఈ రోజే మరి కాసేపట్లో ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కాబోతుంది కాబట్టి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో, ఎందుకంటే పొలిటికల్ గా ఇప్పుడు ప్రస్తుతం చాలా అత్యంత కీలకమైనది మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గుర్తుపై జరుగుతున్నాయి కాబట్టి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంచి ఫలితాలు రావడానికి, ఎందుకంటే అన్ని చోట్ల
116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వాటన్నిటిపై కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం చెలాయించేలా మనం అక్కడ అభ్యర్థుల ఎన్నిక కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ పరంగా కొంత మనకు అడ్వాంటేజ్ అధికారం ఉన్నాం కాబట్టి దానికోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కూడా చర్చించినట్టుగా కూడా శ్రీధర్ బాబు చెప్పారు. సో ఊహాజనిత కథనాలు ఎవరికి వాళ్ళు ఇష్టానుసారంగా తమకు అనుకూలంగా రాసుకుని ప్రభుత్వం పైన ఆ కాంగ్రెస్ పార్టీ పైన బట్టగాల్చి పడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవన్నింటిని కూడా తీవ్రంగా ఆయన ఖండించారు. నిర్మాణాత్మక ప్రభుత్వం పరంగా పార్టీ పరంగా ఏదైనా నిర్మాణాత్మకమైన విమర్శలు కానీ ఆరోపణ చేస్తే ఖచ్చితంగా వాటిని స్వాగతిస్తాం. కానీ ఇష్టానుసారంగా వ్యక్తిగతంగా కొంత మంత్రులను టార్గెట్ చేసి ఇటీవల కాలంలో కొంత అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు కావచ్చు, మంత్రులను ప్రత్యేకంగా టార్గెట్ చేసుకుని ఇష్టానుసారంగా కథనాలు ప్రసారం చేయడం, వారికి సంబంధించి వ్యక్తిత్వ హననానికి పాల్పడడం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఆ శ్రీధర్ బాబు కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతోంది. సో రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణలో ఎందుకంటే దశాబ్ద కాలంతో పోరాటాలతో సాధిస్తున్న తెలంగాణకు సంబంధించి అభివృద్ధిలో ముందు వరుస నిలిపడానికి రాష్ట్ర ప్రభుత్వంగా మేము అన్ని నిర్ణయాలు తీసుకుంటాం. దాంట్లో భాగంగానే ఈ యొక్క భేటీ ఉంటుంది తప్ప మరొకటి లేదు. సో ఇకనైనా ఇట్లాంటి విష ప్రచారాలు మానుకోవాలి, రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలని కూడా మంత్రి శ్రీధర్ బాబు కోరారు. సో అల్టిమేట్ గా నిన్న భేటీ పైన అఫీషియల్ అధికారికంగానే మంత్రి శ్రీధర్ బాబు ఎందుకంటే చాలా కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ గా ఉంటూ వస్తున్నాడు, అదే సందర్భంలో చాలా వివాద రహితుడుగా ఉన్నాడు. అందరికి అందుబాటులో ఉండే నాయకుడు కూడా చాలా కాంగ్రెస్ సంబంధించి శ్రీధర్ బాబు అతనికి మంచి సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తి, వివాదరహితంగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అతనే బయటకే వచ్చేసి నిన్న భేటీ పైన క్లారిటీ ఇవ్వడంతో సో నిన్నటి నుంచి జరుగుతున్న ఈ యొక్క నలుగురు మంత్రుల రహస్య భేటీ ఏదైతే జరుగుతుందో ప్రచారం దానికి శ్రీధర్ బాబు పులి స్టాప్ పెట్టినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. అయితే రాధాకృష్ణ ఏ రకంగా చూసుకోవాలి ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీలో ఇన్సెక్యూరిటీ ఏంటి? గతంలో కొంతమంది ఎమ్మెల్యేలు భేటీ అవడం కూడా సంచలనం అయిపోయినటువంటి పరిస్థితి, అప్పుడు కూడా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర ఏదో జరుగుతుందన్న తరహాలో వార్తలు గుప్పమన్నాయి. ఇప్పుడు మంత్రులు కలిసి మాట్లాడుకున్నా కూడా ఈ తరహా వ్యాఖ్యలు కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఏం జరుగుతుంది అనుకోవాలి అసలు కాంగ్రెస్ లో? అంటే సాధారణంగా కాంగ్రెస్ పార్టీ అంటే అత్యంత ప్రజాస్వామ్య కలిగిన పార్టీ. మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, నేతలు కావచ్చు, ఎవరికెవరు వాళ్ళకి అనుకూలంగా అవసరాన్ని బట్టి వాళ్ళు సమావేశాలు నిర్వహించుకుంటారు. వాళ్ళు బహిరంగంగానే సొంత పార్టీ పైనే బహిరంగంగానే విమర్శలు ఆరోపణలు చేసే పరిస్థితి ఉంటుంది. సో ప్రజాస్వామ్యం గల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఆ నేతలే చెప్తున్న పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో ఈ భేటీలకు సంబంధించి కూడా కొంత వాళ్ళకు అనుగుణంగా ఏదైనా ఉంటే పార్టీకి సంబంధించి కావచ్చు, మంత్రివర్గం సంబంధించి ఇతరత్ర ఏదైనా ఉంటే ఇండివిజువల్ గా కొంతమంది లైక్ మైండెడ్ పీపుల్ కలిసి మాట్లాడుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎప్పటి నుంచే ఉంది. రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు కావచ్చు, గతంలో చాలా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఇట్లా మంత్రుల సమావేశం కొంత ఇది ప్రత్యేకమైన ఇప్పుడే ప్రత్యేకంగా భేటీ అవుతున్నది కాదు, ఇది పరంపర కొనసాగుతోంది. నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇట్లా పలు సందర్భాల్లో తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తులు లేకుంటే తమకు కలిసి వచ్చే వ్యక్తులతో సమావేశం నిర్వహించుకొని ఆ సన్నిహితుల వద్ద తమ ఓపెన్ మైండెడ్ గా మాట్లాడిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కల్చర్ లో ఉంది. సో జనరల్ గా అది ఉంది. సో ఇప్పుడు కూడా ఈ భేటీని మనం అలాగే చూడాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సీఎం విదేశాల్లో ఉండడంతో ఈ భేటీ జరగడంతో అందరి దృష్టి కూడా సీఎం విదేశాల్లో ఉన్నప్పుడు అందులోనూ బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అందులోనూ శ్రీధర్ బాబు, సీనియర్ మంత్రులు అందరూ కూడా కలిసి భేటీ కావడం, నలుగురు మంత్రులు భేటీ కావడం పైనే అంతా కూడా కొంత ఫోకస్డ్ గా దానిపైన వెళ్ళింది, అందరి దృష్టికి మళ్ళీందని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో ఆ భేటీకి అత్యంత చాలా మంది ప్రాధాన్యత కలిగిందిగా భేటీగా అందరూ భావించారు. కాకపోతే అది మున్సిపల్ ఎన్నికలు వస్తున్న తరుణంలో కొన్ని 2-3 జిల్లాలకు సంబంధించిన ఇష్యూ పైన మెయిన్ గా ఉమ్మడి కరీంనగర్ జిల్లా, నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీస్, కార్పొరేషన్ లో ఎలాంటి వ్యూహాలు తీసుకోవాలి పార్టీ పరంగా అనే దానిపైనే ప్రముఖంగా భేటీ జరిగినట్టుగా తెలుస్తుంది. సో అల్టిమేట్ గా ఈ భేటీని అదే రకంగా చూడాలి. కానీ కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిపక్షాలకు ఇలాంటి అన్నిటి కూడా రాజకీయంగా ఆ మున్సిపల్ ఎన్నికలు వస్తున్న తరుణంలో ప్రతిదీ కూడా కొంత రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకోవాలని ఇటు అధికార పక్షం కావచ్చు, ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, ఏవైనా ఆయా రాజకీయ పార్టీలు ఆ ప్రస్తుతం ఉన్నటువంటి నడుస్తున్న దాన్ని ఆ రాజకీయ ఆ ఎజెండాని ఏదైతే భేటీని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పవచ్చు. శుభ రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.